మరి చాలా మందికి పీరియడ్స్ టైంలో చాలా పెయిన్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ అని, స్టమక్ పెయిన్ అని, కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతుంటాయి కదా! మరి మెయిన్‌లీ ఈ బ్యాక్ పెయిన్‌కి, స్టమక్ పెయిన్‌కి తప్పించుకోవడానికి అంటే మనం కొంచెం రిలీఫ్‌గా ఉండడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవచ్చు అంటారు మనం? ఈ పెయిన్ నేచర్‌కి మెయిన్‌గా ఎలా వస్తుంది? మన తినే ఫుడ్ డైట్ వలన, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్లనే ఎన్నో పెయిన్స్ ఇంకా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ ఎగ్జాగరేట్ అయిపోతాయి, ఎక్కువగా అయిపోయేలాగా అవుతుంటాయి. సో, ఈ పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్‌గా డైలీ లైఫ్‌లో కూడా డైలీ యాక్టివిటీస్‌లో కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం, నైట్ టైం ప్రాపర్‌గా కరెక్ట్ టైంకి పడుకొని, కరెక్ట్ టైంకి నిద్ర లేస్తుండడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తుండడం, దాంతో పాటు ప్రాపర్ ఇంటేక్ ఫుడ్ అంటాం. అంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ ఇవి తగ్గించుకొని నార్మల్‌గా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించాలి హెల్తీ డైట్ అంటే. అంటే అన్నం డైట్ చేయమంటే అసలు అన్నమే తినడం మానేస్తుంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ ఫుడ్‌ని పెంచుకుంటూ ఉండాలి. హ్మ్. ఇలా చేసినట్టయితే ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, లేదంటే బాడీ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ నార్మల్‌గా ఉంటాయి. ఇదంతా ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్లనే ఫీమేల్‌లో ఎక్కువ డిసీజ్ కనిపిస్తూ ఉంటాయి. సో, వన్స్ లైఫ్ స్టైల్స్ సెట్ అయినట్టయితే ఆ డిసీజెస్ ఆటోమేటిక్‌గానే తగ్గిపోతుంటాయి.